హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ అఖండ 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ ఐలాండ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ అలానే ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 రాజు వెడ్స్ రాంబాయ్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ చాలా మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ సూపర్ హిట్ అయితే అయింది థియేటర్స్లో. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఇది విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఇది విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 18th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఈ మూవీ మనకి December 18th నుంచి స్ట్రీమింగ్ అయితే వస్తుందని. సో ప్రజెంట్ ఈ మూవీ మనకి ఇది విన్లో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. సో మరి మీరు ఎవరైనా రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ప్రజెంట్ ఈ మూవీ ఇది విన్లో స్ట్రీమింగ్లో అయితే ఉంది. ఇక నెంబర్ 2 డామినిక్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించి వాళ్ళ అఫీషియల్ డేట్ కూడా మనకి కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 19th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా డామినిక్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని G5లో December 19th నుంచి. ఇక నెంబర్ 3 ఫార్మా. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ముందుగా ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో హాట్స్టార్ స్పెషల్ సిరీస్ ఇది. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ కూడా మనకి కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ December 19th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఫార్మా వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో December 19th నుంచి ఈ వెబ్ సిరీస్ని. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ సిరీస్ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 4 రాత్ అకేలీ హే. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ కూడా మనకి కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ December 19th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో December 19th నుంచి ఈ వెబ్ సిరీస్ని. ఇక నెంబర్ 5 ప్రేమ్ అంటే. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి వాళ్ళ అఫీషియల్ డేట్ కూడా మనకి కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 19th నుంచి ప్రేమ్ అంటే మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ప్రేమ్ అంటే మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరు అయితే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో December 19th నుంచి. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 6 దివ్య దృష్టి. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ సన్నెక్స్ట్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 19th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా దివ్య దృష్టి మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సన్నెక్స్ట్లో December 19th నుంచి. ఇక నెంబర్ 7 నయనం. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్లో మనకి ఎవరు యాక్ట్ చేస్తున్నారంటే ఈ సిరీస్లో వరుణ్ సందేశ్ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ సిరీస్ని G5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో G5 ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ G5 వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ కూడా మనకి కన్ఫర్మ్ అయితే చేశారు. నయనం వెబ్ సిరీస్ని మనకి December 19th నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా వరుణ్ సందేశ్ ఫ్యాన్స్ ఉండి నయనం వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో December 19th నుంచి ఈ వెబ్ సిరీస్ని. ఇక నెంబర్ 8 ఐలాండ్ మూవీ.
సో ఈ మూవీలో మనకి శివకార్తికేయన్ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో ఎప్పుడో రిలీజ్ అయింది. అండ్ ఐలాండ్ మూవీ మనకి థియేటర్స్ లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా తమిళనాడులో 57.55 కోట్లు అయితే రాబట్టింది, కర్ణాటకలో 3 కోట్లు, కేరళలో 95 లక్షలు అండ్ ఓవర్సీస్ లో 18 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 40 కోట్ల షేర్ ని అండ్ 80 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 41 కోట్లు. సో అలా ఐలాండ్ మూవీ థియేటర్స్ లో అయితే పర్ఫామ్ చేసింది. బట్ మన తెలుగు లాంగ్వేజ్ లో ఈ మూవీని థియేటర్స్ కి అయితే తీసుకురాలేదు. అండ్ ఇప్పుడు దాదాపు 2 years తర్వాత ఈ మూవీని మనకి మన తెలుగు లాంగ్వేజ్ లో అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీని మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే ఈ మూవీని టీవీలోకి టెలికాస్ట్ అయితే చేయబోతున్నారు అనమాట. ఎవరు తెలుగు శాటిలైట్ రైట్స్ క్లెయిమ్ చేసుకున్నారంటే జీ తెలుగు వాళ్ళు ఈ మూవీకి సంబంధించి శాటిలైట్ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు మనకి రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే December 21st 3 PM కి ఈ మూవీ మనకి జీఫేలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఐలాండ్ మూవీని తెలుగులో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు December 21st ఆఫ్టర్నూన్ 3 PM కి మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 9 ఆంధ్ర కింగ్ తాలూకా. సో ఈ మూవీలో మనకి రామ్ పోతినేని మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 5.70 కోట్లు అయితే రాబట్టింది, సీడెడ్లో 1 కోటి అండ్ ఆంధ్రాలో 5.5 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 13 కోట్ల షేర్ని అండ్ 22 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.34 కోట్లు అండ్ ఓవర్సీస్లో 2.41 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 17 కోట్ల షేర్ని అండ్ 30 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేసింది. సో అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ అయితే పర్ఫామ్ చేయలేకపోయిందని చెప్పాలి. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ December 25th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 10 అఖండ 2 మూవీ. సో ఈ మూవీలో మనకి బాలకృష్ణ గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా నైజాం విషయానికి వస్తే 15.84 కోట్లు అయితే రాబట్టింది, సీడెడ్లో 10.5 కోట్లు అండ్ ఉత్తరాంధ్రలో 4.64 కోట్లు అండ్ ఈస్ట్లో 3.67 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 48 కోట్ల షేర్ని అండ్ 75 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.30 కోట్లు అండ్ ఓవర్సీస్లో 4.45 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 57 కోట్ల షేర్ని అండ్ 96 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 104 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ ఇంకా 46 కోట్లు అయితే రావాలి బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటాలంటే. సో చూద్దాం ఎప్పటిలోగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అందుకుంటుందో. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి January 10th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అఖండ 2 మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు January 10th నుంచి నెట్ఫ్లిక్స్లో లేదా థియేటర్స్లో చూద్దాం అనుకుంటే ప్రెసెంట్ ఈ మూవీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. సో ఈ వీడియోకి అయితే గైస్ అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.